హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి దారంతో కట్టేశానన్ని. అంటే చక్కగా పాకు తీగి ఇదిగోండి ఈ దారంతో కట్టేసా. ఇక్కడ కింద ఉంది, ఎందుకంటే చక్కగా ఇదిగోండి ఈ దారాలతో కట్టేసా. చక్కగా పెరుగుద్దని. ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ కూడా కట్టేసా. ఇలా పైకి పెరుగుద్దని, లేత కింద వాలిపోతుంది. అది కూడా చిగురు వస్తుంది. ఎర్ర గులాబీ చామంతి పూలు పూయట్లేదు, కానీ ఉందలే పచ్చగా ఉన్నది. ఎందుకు టమాటా కూడా పండిపోతుంది. అసలు ఇప్పుడు నేను ఎందుకంటే మొత్తం వీడియో చూడండి, చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి. ఇదిగోండి టమాటాలు పెట్టా కానీ సరిగ్గా ఎదగట్లేదండి. కొన్ని ఎదుగుతుంది, కొన్ని ఎదగట్లేదు. నేను పాకే గులాబీ చెప్పాను కదా మీకు. గులాబీలు చిన్న ఏంటంటే చిన్న చిన్న గులాబీలు గుత్తులు గుత్తులకు పోస్తాయి అని చెప్పి పాకే గులాబీ అన్నా కదా, అందుకని ఈ పాకుతీ అనే తాళ్ళు కట్టాను. ఇదిగోండి నేను చూపిస్తున్నా. ఇదిగోండి చూసారా, ఇంకా మొత్తం ఇచ్చుకోవాలా. మొత్తం పెడతా, రేపొద్దున కలిపి వీడియో మొత్తం పెడతాను. అదిగోండి చూసారా. అలాగే ఇదిగోండి ఈ గులాబీ కూడా చక్కగా, ఇది కూడా మొత్తం రేపు ఇచ్చుకున్న తర్వాత రెండు కలిపి పెడతా. ఇది సాయంత్రం 5 తీస్తున్నా. ఇదిగోండి మొక్కలు కూడా ఈ 2 రోజుల్లో ఇచ్చుకుంటాయి. చక్కగా 2 ఉన్నాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడ 3 ఉన్నాయి గులాబీ పూలు. ఇక్కడ ఇదొకటి, మొత్తం 5 ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ ఇదిగోండి చూసారా, ఇదొక మొగ్గు, ఇది కూడా ఇచ్చుకుంటుంది. మళ్ళీ ఇదిగోండి ఇదొక మొగ్గు. మొత్తం వీడియో కలిపి పెడతానండి. కానీ అసలు గులాబీ పువ్వు చాలా బాగుంది కదా. ఇంకా ఇది మొగ్గ కొంచెం ఉచ్చులుకోవాలి. మొత్తం ఇచ్చుకున్న తర్వాత రేపు మార్నింగ్ పెడతాం మొత్తం. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్, ఓన్లీ లాంగ్ వీడియోస్ చూడండి ఎలా ఉన్నాయో. ప్లీజ్ అండి, ఎలా ఉన్నాయో చూసి కామెంట్ చేయండి. సరే అండి, మొత్తం పెడతా. రేపు కూడా తీసి పెడతాను. నా వైట్ పువ్వు ఫుల్గా విచ్చుకున్న తర్వాత. ఫ్రెండ్స్, మీకు ఒకటి చూపిద్దాం అనుకున్నా, అంతలోకి చూపిస్తా. ఫస్ట్ నేను మొన్న తీసే వీడియో కొంచెం పువ్వులాగా ఉన్నప్పుడు అది కూడా కలిపేసి పెట్టేద్దామని, రోజు అంటే 1-2 పూలకి ఎందుకులే అని చెప్పి ఒక 10 నిమిషాలు అయినా ఉన్నది పెడదామని చెప్పి నేను పెట్టలేదు. ఇంకోండి ఈ దారం చుట్టే కదా, ఇవి కూడా చక్కగా మంచిగా ఎదుగుతున్నాయి. ఎదిగినప్పుడు ఇదిగోండి ఇలా అండి, బాగున్నాయండి గులాబీ పూలు. నిన్న చూపించా కదా వీడియో, మొన్నటి దీను ఇది. ఇదిగోండి ఇప్పుడు కూడా ఇలా వచ్చినాయి. అలా మనం ఇలా చుట్టుకుంటూ ఉండాలి. చుట్టుకుంటూ ఉంటేనే దారానికి అప్పుడు చక్కగా పాగుతీ దీనికి పట్టొచ్చి. ఇదిగోండి చక్కగా రెండింటికి వేస్తే కదా. ఈ తాళ్ళు కూడా రెండు ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ ఒకటి, ఇప్పుడు చూపించేస్తున్నా మీకు. ఇదిగోండి నేను చెప్పినా కదా, ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది. ఇదిగోండి లైట్ పింక్ కలర్ అండి, వైట్ కాదు ఇది, లైట్గా. ఇవి కూడా విచ్చుకుంటే అందుకనే నేను కొయ్యలేదు. అన్నీ కోద్దాం అనుకున్నా. అయితే ఈ పావురం ఇక్కడ ఇదిగోండి గుడ్లు పెట్టింది కదా, ఎక్కడ కట్ చేసేస్తుందని దీన్ని ఇవాళ కట్ చేసేస్తా. పండగ రోజు పెడదాం అనుకుంటున్నా, చూస్తాను. టమాటా కూడా తీసేసాను. ఇదిగోండి ఈ టమాటాలు కూడా పెరుగుతున్నాయి చెట్లు. మళ్ళా ఇక్కడ మీకు చూపించేస్తా. ఇదిగోండి
ఇది కూడా మొన్న వచ్చింది, ఇది కూడా కట్ చేస్తా. ఇప్పుడు మీ ముందు కట్ చేస్తున్నా, ఎందుకంటే మళ్ళీ ఉంటే పావురాలు ఉంచుకోండి. ఇవాళ మంగళవారం కదా, సుబ్రహ్మణ్య స్వామికి పెట్టేస్తాను. ఇదిగోండి మొగ్గులు. మళ్ళా ఇక్కడ కూడా ఇదిగోండి, ఇక్కడ ఒక పువ్వు ఉంది, దీన్ని కూడా కట్ చేస్తే ఇదిగోండి ఇవాళ పెట్టేస్తాను. అంటే ఈ 2-3 రోజులు అయినాయి, ఇవాళ పెట్టేస్తాను. బాగున్నాయి కదండి. మీకు మొగ్గులు మొత్తం చూపిస్తా. ఇవి కూడా ఇవ్వండి, చూశారు కదా. ఇవి ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద ఆల్ పెట్టేయండి. లాంగ్ వీడియోస్ అన్నీ వస్తాయి చూడండి. ఈ మొగ్గలు అయిపోయినాయి కదండి. ఇప్పుడు చక్కగా దీనికి నేను ఏమి పోయినండి, బియ్యం నీళ్ళే పోస్తాను, అందుకని మంచిగా వచ్చినాయి కొన్ని. ఇప్పుడు తమలపాకు నూనె, అలాగే మీకు మనీ ప్లాంట్ పెరిగింది, చూపిస్తాను. ఇదిగోండి చక్కగా పెరిగింది. దీన్ని ఇలా చుట్టేస్తున్నాను. చుట్టకపోతే మళ్ళీ కింద నుంచి చూపిస్తున్నా. చక్కగా పైకి ఇవి కూడా చక్కగా మంచిగా ఇక్కడ దాకా వచ్చినాయి, చూశారు కదా. అలాగే ఈ 4 పువ్వులు కూడా విచ్చులుకున్న తర్వాత నేను మీకు చూపిస్తా. అలాగే ఇదిగోండి, అది కొమ్మ, అది గరికి కూడా చక్కగా పెరిగింది. రేపు గురువారం నాడు పండగ రోజుకి చక్కగా గణపతి స్వామికి ఇంట్లో పెట్టచ్చు. కొంచెం గుడికి కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నా, చూస్తాను. అంటే నేను ఒక 21 గరిక అయినా పెట్టి పూజ చేసుకుంటా గణపతికి, అది కూడా చూపిస్తా. దీని బట్టికి ఇది కూడా కట్ చేస్తున్నా బుట్టది. ఎంత క్యూట్గా ఉందో చూడండి, గుత్తులు పూసాయి. ఇంకా ఈ 4 ఉన్నాయి కదా. ఇదిగోండి 4 ఉన్నాయి. ఈ 4 కూడా పూసినాక మొత్తం కలిపి వీడియో పెడతాను. ఈ 4 మళ్ళీ ఈ 4 కూడా పూసినాక మొత్తం వీడియో పెడతాను. కానీ చాలా బాగుంది కదండి, బాగుంటాయండి మొగ్గులు. చక్కగా కింద నేల మీద అయితే ఇంకా ఎత్తుకొచ్చేస్తే, మా ఇంటానికి మా లాయర్ గారు ఉండేవాళ్ళు, వాళ్ళకి ఉండేది చెట్టు, మాకు ఇచ్చేవాళ్ళు ఇలా గుత్తులు అసలు ఒక అంతస్తు దాకా ఎక్కినాయి. చాలా బాగుంటాయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద ఆల్ పెట్టండి. లాంగ్ వీడియోస్ అన్నీ చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇదిగోండి, ఈ ఛానల్ వచ్చి కే సునీత 4281 ఛానల్లో వస్తుంది, చూడండి. ఇంకా ఈ 4 విచ్చులుకున్న తర్వాత మొత్తం కలిపి వీడియో పెడతాను అండి. ఇవాళ పాకే గులాబీ ఎన్ని పూసినాయో చూడండి. ఫుల్గా విచ్చులుకోలేదు, కానీ మామూలుగా అయితే కొంచెం పర్వాలేదు, మంచిగా ఇదైనాయి. ఇదిగోండి, ఈ రేపటికి సాయంత్రానికో కానీ ఫుల్ విచ్చుకుంటే ఎంత బాగున్నాయి సార్. నిన్న ఒక పువ్వు కోసేసి దేవుడికి పెట్టా, వీడియో తీసే కానీ తర్వాత గబుక్కున డిలీట్ అయినట్లుంది. ఒకవేళ ఉంటే అది కూడా పెడతా. అసలు చూడండి, లైట్ పింక్ వైట్ కలర్ కాంబినేషన్ బాగుంది కదా. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. 6 నెలల్లో పువ్వులు పూయలేదు,
ఎందువల్ల అర్థం కాల. ఇక కొమ్మ ఇరిపేసి వేరే దాంట్లో దూరికినప్పుడు దానికి చిగురు వచ్చింది, కానీ ఇక ఒకేసారి చక్కగా 5-6 షాట్లు ఇదిగోండి చిగురులు చూసారు ఎలా వచ్చిందో, మొత్తం చిగురులు వచ్చేసినాయి. బాగుంది కదండి. అలాగే నాటు గులాబీ కూడా చూపిస్తాను. ఇదిగోండి అలాగే టమాటాలు అవన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు నాటు గులాబీ మీకు చూపిస్తాను. ఇదిగోండి మొగ్గు కూడా ఇక్కడ ఒక మొగ్గు ఉంది కదా, ఈ మొగ్గు 2 రోజులు ఇచ్చుకుంటుంది. దీంట్లో విచ్చుకుంటుంది ఒకటే వాళ్ళు విచ్చుకుంటుంది సాయంత్రం లోపు. నేను ఈ 5 విచ్చుకున్న తర్వాత వీడియో పెడతా. ఇదిగోండి ఇది ఫుల్గా విచ్చుకుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తా, కట్ చేసేస్తుంది మీ ముందే. ఎందుకంటే మనం ఇక్కడ కట్ చేస్తే మళ్ళీ ఇంకా వస్తాయి. ఇది సాయంత్రం అలా కట్ చేస్తాను. ఇంకా 3 ఉన్నాయండి. ఒకటి ఈ 2 ఈ 3 కూడా ఇదయిన తర్వాత నేను మొత్తం కలిపి వీడియో పెడతాను. రోజు పెడుతున్నా ఎక్కువసేపు ఉండదు, ఒక 10-11 నిమిషాలైనా ఉంటే బాగుంటుంది. ఇది సాయంత్రం ఇచ్చుకుంటుంది. ఇదిగోండి నేను కోసాను. ఇంకా 4 పువ్వులు. ఇక్కడ చిన్న బుడ్డిది వచ్చింది, అది ఇప్పుడు ఏమి ఇచ్చుకోదు కాబట్టి అది ఇప్పుడేం తీయను. ఇంతవరకు మొత్తం తీస్తానండి. అసలు చాలా బాగున్నాయి, చాలా బాగా నచ్చింది నాకు, అందుకనే. అలాగే ఇదిగోండి పచ్చిమిరపకాయలు కూడా పువ్వులు వస్తున్నాయి చూసారా. దాంట్లో పచ్చిమిరపకాయలు పువ్వులు వస్తున్నాయి. నాకు తెలిసి కాపు రావచ్చు మళ్ళీ. అంతకుముందు పచ్చిమిరపకాయ కూడా తెంపేశాను. ప్లీజ్ అండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్ వస్తే సపోర్ట్ చేయండి. అలాగే నిన్న సుబ్రహ్మణ్య స్వామిది కూడా పెట్టాను, అది కూడా చూడండి. నేను ఏంటంటే ఎప్పుడు వీడియో తీస్తే అప్పుడు నుంచి నేను తీస్తున్నట్లు లెక్క. సరేనా అండి, మొత్తం చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి, ఎలా ఉన్నాయో చూడండి. మెయిన్ లాంగ్ వీడియోసే, షార్ట్ వీడియోస్ చూడకపోయినా పర్వాలేదు. నేను ఇప్పుడు మీకు పాకెట్ గులాబీ నిన్న కొంచెం ఇచ్చులుకుందని చెప్పాను కదా, ఇదిగోండి మొత్తం. ఇవాళ కొత్త సంవత్సరం పండగ కదా, ఉగాది. ఇదిగోండి బాగున్నాయి కదా. ఇప్పుడు ఇవన్నీ కోసేస్తా, ఎందుకంటే మనం గణపతి స్వామికి పెడదాము. గణపతి స్వామికి, అమ్మవార్లకి ఉన్నాయి ఆల్రెడీ ఇంట్లో. మన ఇంట్లో పువ్వులు కోసి పెట్టడం అదొక ఆనందం. ఇదిగోండి కోసేసా. అలాగే ఇదిగోండి ఇవి కూడా ఇదిగోండి. ఇది ఒక మొగ్గు ఉంది, సాయంత్రానికి విచ్చులుకుంటుంది. ఇది కూడా సాయంత్రానికి విచ్చులుకుంటే ఒకటి విచ్చులుకుంది. ఇది కూడా కోద్దాం. ఎందుకంటే మనం కొనుక్కునే దానికన్నా చెట్టు అయితే ఇదిగోండి ఇది ఒకటి విచ్చులుకుంది. సూపర్ అనిపిస్తుందండి. ఇదిగోండి 4 గులాబీ పూలు రండి, బాగున్నాయి కదా. ఇంకా మొగ్గలు ఉన్నాయి. సరే అండి, ప్లీజ్ అండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి చూడండి, చాలా బాగున్నాయి కదా. నాకైతే బాగా నచ్చింది. మొత్తం వీడియో కలిపి ఇవాళ పెడతాను ఉగాది సందర్భంగా. ఇదిగోండి ఇది కూడా చక్కగా పాకుతుంది. ఇక్కడ మాకు పామరాలు గుడ్లు 2 పెట్టినాయి అని చెప్పి కదా, అది ఊరుకోవట్లేదు, తరుగుతుంది నన్ను, అందుకని ఎక్కువసేపు వీడియో తీయట్లేదు. ఇక్కడ మొత్తం ఇదే అండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఇదిగోండి గులాబీ పువ్వులు పూసాయి. మొత్తం చూడండి వీడియో. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి. మెయిన్ లాంగ్ వీడియోస్ చూడండి. హాయ్ అండి, అందరికీ హ్యాపీ ఉగాది అండి. ఉగాది ఉగాది శుభాకాంక్షలు అండి అందరికీ.
బాగున్నాయి కదా. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్ షార్ట్ చూడకపోయినా పర్వాలేదు, లాంగ్ చూడండి. అలాగే మొత్తం వీడియో చూడండి. నేను మొగ్గ దగ్గర నుంచి పువ్వు పూసేదాకా మొత్తం పెట్టాను వీడియో. మొత్తం చూడండి, మీకు నచ్చుద్ది. చాలా బాగుంది. 4-5 రోజులు కలిపి పెడుతున్నాను తీసినవి. అసలు ఎంత బాగున్నాయి చూడండి. మొన్న ఒక 2-3 పూసినాయి, అవి కూడా 4 పాకే గులాబీ ఇయ్యే నేను చెప్పింది. 6 నెలల తర్వాత పూసినాయి. నిన్న ఒక పువ్వు కోసాను, అది కూడా చూపించాను. ఇది సరే అండి, మొత్తం చూడండి. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్ వస్తాయి చూడండి. కరెక్ట్గా 6 నెలలు తర్వాత వైట్ గులాబీ పూసినాయి. అంటే 5 గుత్తులుగా పూసినాయి. మొత్తం 5 పూసినాయి. ఫస్ట్ కొన్ని వేసాను. ఇది తర్వాత అంటే అసలు చూసే కొద్ది చూడాలనిపిస్తుంది. అందుకని అంతసేపు పెట్టా పువ్వులు. అసలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి. చాలా బాగున్నాయి కదా. ఇవి చూస్తే కొంచెం దేవుడికి పెట్టుకోవడానికి అవి బాగుంటాయి. భలే గుత్తులుగా చూస్తే భలే లుక్ వస్తాయండి. చాలా బాగుంటాయండి. మొత్తం చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక మొగ్గ ఇక్కడ ఒక పువ్వు పూసింది కదా. అంటే నిన్న 2 మొగ్గలు ఉన్నాయి. అయితే ఒక మొగ్గ ఇదిగోండి పొద్దునే పెట్టేశాను. ఇంకో పువ్వు ఇది. మొత్తం అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇంకా చిన్న గులాబీ ఉంది, ఇది ఎప్పుడు పూసిద్దో తెలీదు, అందుకనే వదిలేసా. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తే చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, అలాగే ఇవి కూడా చిగురు దగ్గరే మొగ్గలు వస్తున్నాయి, చూసారా? మీరు చూడలేదు కదా, నేను చూపిస్తా. ఇక్కడ మొగ్గ వస్తుంది, ఇది రావట్లేదు కానీ మళ్ళీ ఇదిగోండి చిన్నగా మొగ్గ వస్తున్నాయి, చూసారా? మళ్ళీ పాకే గులాబీ మొత్తం చిగురులన్నీ మొగ్గులు రావడానికి రెడీగా ఉన్నాయి. దారాలు ఎన్ని పెట్టాను పాకుతాయని. ఇదిగోండి, ఈ చెట్టు అయిపోయినాయి, ఇంకా 10 మంది వస్తున్నాయి. ఇది ఒక పువ్వు, మళ్ళీ చిగురు వస్తుంది, చూసారా? ఇదిగోండి, కొమ్మలు కోసేగానే మళ్ళీ చిగురు వచ్చేస్తుంది. ఒక్క పువ్వు ఒక్క మొగ్గనే ఉంటుంది ఇది. ఇక మళ్ళీ తర్వాత మళ్ళీ ఫుల్గా వచ్చినప్పుడు పెడితే ఇవన్నీ కొమ్మలన్నీ నిలిపేయాలి మళ్ళీ. ఇదిగోండి, ఇక్కడ కూడా బుల్లి టమాటా ఉంది, బుల్లి టమాటా. సరే అండి, బాయ్ బాయ్ అందరికీ. ఇక మళ్ళీ కొత్తగా పువ్వులు పూసినప్పుడు పెడతాను. బాయ్ అండి.